హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆర్టిస్టిక్ క్రాకర్స్. జనరల్గా మనం చెప్పలు కొనుక్కున్నప్పుడు దానితో పాటు మనకి బాక్స్ కూడా ఇస్తారు కదా. సో అలాంటి బాక్సెస్ని మనం జనరల్గా డెస్క్ ఆర్గనైజర్ అట్లా ప్రిపేర్ చేసుకుంటూ ఉంటాం. అలా కాకుండా యూనిక్గా డిఫరెంట్ క్రాఫ్ట్ అయితే ట్రై చేశాను. సో అదేంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఇలా ప్లెయిన్ పార్ట్ ఏదైతే ఉందో చెప్పల్ బాక్స్లో దాన్ని ఇలా కట్ చేసుకోవాలి. దానిపైన నేను జస్ట్ ఒక అవుట్లైన్ అయితే గీస్తున్నాను. లోటస్ షేప్ సింపుల్గా మధ్యలో, అలాగే అటు ఇటు 2 పెటల్స్ అనమాట. అండ్ కింద వచ్చేసి స్లాంట్గా ఇంకొక పెటల్. అంటే సింపుల్గా మనకి మొత్తం 1 2 3 4 5 6 పెటల్స్ వస్తాయి. మధ్యలో బేస్ అనమాట. అండ్ కింద కూడా కొంచెం వాటర్ డ్రాప్ షేప్. సో ఈజీ ప్యాటర్న్. దీన్ని కట్ చేసేసుకోవాలి. ఇలాంటివి మనకి మొత్తం 2 పీసెస్ కావాలి. ఓకేనా. సో నేను చెప్పల్ బాక్స్ని మాత్రమే యూజ్ చేస్తున్నాను, ఇంకేం యూజ్ చేయట్లేదు. నెక్స్ట్ వచ్చేసి బాటంలో మనకి కొంచెం ప్లెయిన్ పార్ట్ ఉంటుంది కదా, దాని మీద నేను ఎలిఫెంట్ స్టెన్సిల్ ఒకటి ఉంటే యూజ్ చేసుకుని 2 ఎలిఫెంట్ బొమ్మలను అయితే క్రియేట్ చేసుకున్నాను. ఆ తర్వాత మనకి సైడ్ యూజ్ చేసాం. అండ్ పైన పార్ట్ ఉంటుంది ప్లెయిన్ పార్ట్, దాని మీద మనకి 2 ఈక్వల్ స్క్వేర్లు అయితే కావాలి. సో ఇలా 2 లోటస్లు, 2 ఎలిఫెంట్లు, 2 స్క్వేర్లు, అలాగే చిన్న చిన్నవి 2 రౌండ్స్ అనమాట. సో ఈ విధంగా మొత్తం అన్నీ కూడా మనకి 2 సెట్లు కావాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్న లోటస్ ఉంది కదా, దానికి నేను రెడ్ కలర్ పెయింట్ని అప్లై చేశాను ఈ విధంగా. సో సింపుల్. నెక్స్ట్ లోటస్కి కూడా మనం అలాగే రెడ్ కలర్ పెయింట్ని అప్లై చేసేసుకోవాలి. అక్రిలిక్ పెయింట్ ఏంటంటే మనకి తొందరగా ఆరిపోతుంది. సో అప్లై చేసిన వాటికి మనం వెయిట్ చేయకుండా క్రాఫ్ట్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. అలాగే 2 స్క్వేర్స్కి నేను బ్లూని అప్లై చేశాను, సీ బ్లూ. దాని మీద అలాగే కొంచెం స్కై బ్లూ ప్యాటర్న్ అలా గ్లిచ్ ఇస్తే ఏమవుతుందంటే చూడడానికి కొంచెం బాగుంటుందని చెప్పేసి అలా నేను ట్రై చేశాను. మీరు చేయొచ్చు, చేయకపోవచ్చు, ఇట్స్ నాట్ మ్యాండేటరీ. మనం స్కిప్ చేసేయచ్చు కావాలనుకుంటే. అలాగే 2 రౌండ్స్ ఉన్నాయి కదా, వాటికి పింక్ లేదా రెడ్ ఏదైనా యూస్ చేసుకోవచ్చు. అలాగే ఎలిఫెంట్స్కి నేను గ్రీన్ కలర్ యూస్ చేశాను. ఇక్కడ మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న స్క్వేర్ పార్ట్స్ మీద ఒకదాని మీద లాబ్ అని చెప్పి నేను ఫస్ట్ గ్లూతో రాసుకున్నాను. ఆ తర్వాత ఈ గ్లూ మీద మనం వచ్చేసి ఎల్లో కలర్ ఊల్, అదైతే కొంచెం బ్రైట్గా కనిపిస్తుంది. ఎల్లో కలర్ ఊల్తో మనం దాన్ని మొత్తం కూడా అవుట్లైన్ లాగా ఇచ్చేసుకోవాలి. అప్పుడు మనకి ఏంటంటే పెయింట్ యూస్ చేసి రాయాల్సిన అవసరం ఉండదు. అండ్ 3D ఎఫెక్ట్ వస్తుంది ఊల్ని యూస్ చేసినప్పుడు. మనకి చాలా బాగుంటుంది. లేదు అనుకుంటే అవైలబుల్గా లేకపోతే మనం స్టోన్ లేస్ లేదంటే బీడ్స్, సన్న బీడ్స్ థ్రెడ్ ఉంటుంది కదా, అలాంటివైనా సరే అప్లై చేసుకోవచ్చు. కంపల్సరీగా ఊల్ అనే కాదు. నేనైతే సింపుల్గా చీప్ అండ్ బెస్ట్లో అయిపోతుంది కాబట్టి ఊల్ని యూస్ చేసుకున్నాను. ఇప్పుడు మనకి అవుట్లైన్ కూడా డిఫరెంట్ కలర్స్ని యూస్ చేసుకోవచ్చు. నేనైతే పింక్ అండ్ ఎల్లోని యూస్ చేస్తున్నాను. ఈ విధంగా మొత్తం 4 సైడ్స్ కూడా గ్లూ అప్లై చేసేసి మనం ఊల్తో కవర్ చేసేయాలి. ఇప్పుడైతే మనకి ఇంకా గ్లూ ఆరలేదు కాబట్టి కొంచెం అట్లా కనిపిస్తుంది. మొత్తం కంప్లీట్గా ఆరిపోయిన తర్వాత మనకి ఊల్ మొత్తం నీట్గా ఉంటుంది, ఎక్కడ కూడా గ్లూ కనిపించదు. ఎందుకంటే మనం ట్రాన్స్పరెంట్ గ్లూ వాడుతున్నాం కాబట్టి. హాట్ గ్లూ కంటే కూడా ఇట్లా ఫ్యాబ్రిక్ గ్లూ యూస్ చేయడమే దీనికి చాలా బెటర్. జనరల్గా ఇలాంటి డెకరేటివ్ ఐటమ్స్ మనకి మార్కెట్లో దొరుకుతాయి, కానీ అవి ఎక్స్పెన్సివ్గా ఉంటాయి. అయితే వాటితో పోలిస్తే మనం ప్రిపేర్ చేసుకునే దాంట్లో ఎక్కువ సాటిస్ఫాక్షన్ ఉంటుంది. అండ్ వేస్ట్ని కూడా మనం రీయూజ్ చేసినట్టుగా అయిపోతుంది. సో ఇదంతా ప్రిపేర్ చేయడానికి మనం ఎక్కువ బడ్జెట్ ఏం పెట్టుకోక్కర్లేదు. జస్ట్ చిన్న ఖర్చులతోనే మొత్తం అంతా కూడా ప్రిపరేషన్ అయిపోతుంది. బట్ లుక్ వచ్చేసి మార్కెట్లో మనకి అవైలబుల్గా ఉండే క్రాఫ్ట్స్ లానే ఉంటాయి. మన ఛానల్లో వచ్చేసి చప్పల్ బాక్స్తో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్రాఫ్ట్ ఐడియాస్ వీడియోస్ అయితే షేర్ చేయడం జరిగింది. వాటికి సంబంధించిన లింక్ వచ్చేసి నేను కార్డ్బోర్డ్ క్రాఫ్ట్స్ అనే ఒక ప్లేలిస్ట్ క్రియేట్ చేసి ఉంచాను. సో ఇక్కడ మన క్రాఫ్ట్ విషయానికి వస్తే మన కార్డ్బోర్డ్ పీసెస్ అన్నిటికీ కూడా మనం ఊల్తో అవుట్లైనింగ్ అయితే ఇచ్చేసాం కదా. అట్ లాస్ట్ ఏంటంటే ఈ చిన్న రౌండ్స్ అయితే ప్రిపేర్ చేసుకున్నాం కదా, ఆ రౌండ్ మీద ప్యాటర్న్ పెయింటింగ్ వేయబోతున్నాను. ఇక్కడ నేను మధ్యలో డెకరేషన్ కోసం చెమ్కీస్ని యూజ్ చేస్తున్నాను, నా దగ్గర అవైలబుల్గా ఉంది కాబట్టి. అండ్ దీని ప్లేస్లో మనం మిర్రర్ అయినా సరే యూజ్ చేసుకోవచ్చు. స్మాల్ మిర్రర్స్ ఉంటాయి కదా రౌండ్ షేప్లో ఉండేవి, అవైతే కూడా మంచి లుక్ అయితే వస్తాయి. సో చమ్కీస్ అయినా సరే అలానే షైనింగ్ ఉంటుంది, మిర్రర్స్ అయినా అంతే. ఓకే. ఇక్కడ ప్యాటర్న్ పెయింటింగ్ చాలా సింపుల్ అనమాట. జస్ట్ ఆ చమ్కీని బేస్ చేసుకొని నేను అన్ని సైడ్స్ని కూడా పెటల్స్ని గీస్తున్నాను, సింపుల్గా అయిపోతుంది. సో ఇలాంటి క్రాఫ్ట్స్ వల్ల మెయిన్గా బెనిఫిట్ ఏముంటుందంటే ఇవన్నీ కూడా వెయిట్లెస్గా ఉంటాయి. సో ఆ కార్డ్బోర్డ్ అనేది హోల్డ్ చేయడానికి ఎక్కువగా వెయిట్ ఉండదు. ఇలాంటి క్రాఫ్ట్స్ మనం హ్యాంగ్ చేసుకోవడానికి నెయిల్స్ ఏం అక్కర్లేదు. అంటే మేకులు ఏమీ అవసరం లేదు వాల్ మీద. జస్ట్ మనం అదెసివ్ టేప్ అంటే డబల్ ప్లాస్టర్ అంటారు కదా, దాన్ని యూజ్ చేసేసి స్టిక్ చేసేసుకోవచ్చు. సింపుల్గా డెకరేషన్ అయితే అయిపోతుంది. ఇక్కడ నేను ఎలిఫెంట్కి కొంచెం డెకరేషన్ చేస్తున్నాను. వైట్ పెయింట్ని యూజ్ చేసి సింపుల్గా ఇక్కడ ఐని డ్రా చేసుకున్నాను. ఇక్కడ మనకి వేరే కలర్లో అయినా సరే ఐని డ్రా చేసుకోవచ్చు, లేదు స్కిప్ చేసుకుని అక్కడ మనం మిర్రర్ ఏదైనా సరే యూజ్ చేసుకోవచ్చు.
ఈ క్రాఫ్ట్ మొత్తం ప్రిపేర్ చేసే టైంలోనే ఇందాక మనం అప్లై చేసుకున్న గ్లూ మొత్తం కూడా ఆరిపోయింది. అవుట్‌లైన్ ఇప్పుడు క్లియర్‌గా కనిపిస్తుంది కదా! యెల్లో కలర్‌ని యూజ్ చేసాం కాబట్టి మంచి బ్రైట్‌గా, అట్రాక్టివ్‌గా అనిపిస్తుంది. ఈ విధంగా పెయింటింగ్ పార్ట్ అయితే కంప్లీట్ అయిపోయిన తర్వాత నేను నా దగ్గర ఉన్న చమ్కీస్‌తో బ్యాలెన్స్ వర్క్ ఏదైతే ఉందో దాంతో డిజైన్ చేస్తున్నాను. శుభ్ లాబ్‌లో కూడా ఇలా 4 సైడ్స్ కూడా మనకి మిర్రర్స్ లేదా ఇలా చమ్కీస్ అంటించేస్తే సూపర్‌గా ఉంటుంది. నా ఐడియా మీకు ఎలా అనిపించిందో నాతో షేర్ చేసుకోవాలనుకుంటే కమెంట్ చేయండి. అలాగే మన ఛానల్‌ని ఫస్ట్ టైం విజిట్ చేసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నేను ఏ వీడియో అప్లోడ్ చేసినా మీకు ఇన్స్టాంట్‌గా నోటిఫికేషన్స్ వస్తాయి. అలాగే మన వీడియోకి ఒక థమ్స్ అప్ కొట్టడం మాత్రం మర్చిపోవద్దు. ఇక్కడ నేను చూపిస్తున్న ప్యాటర్న్ ఏదైతే ఉందో ఆ విధంగా వెనక మనం గ్లూని అలాగే పేపర్ని అండ్ దాని డార్క్ కలర్ ఊల్ని యూస్ చేసి ఇలా మనం హ్యాంగ్ చేసుకోవచ్చు. నెయిల్స్ ఉంటే కనుక ఆ హ్యాంగర్ని యూస్ చేసుకోవచ్చు. లేదంటే అదసివ్ టేప్తో మనం వాల్కి ఇలా హ్యాంగ్ చేసి స్టిక్ చేసేసుకోవచ్చు. చాలా బాగుంటుంది. దివాళీ వాల్ డెకర్గా యూస్ చేసుకోవచ్చు. ఎంట్రన్స్ మేక్ ఓవర్గానే సూపర్గా ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.